హాయ్ అండి, సంధ్యాస్ కిచెన్కి స్వాగతం. ఈరోజు రెసిపీ వచ్చేసి మిక్స్డ్ వెజ్ కర్రీ చేసుకుందామండి. అది కూడా మనం డాబా స్టైల్లో చేసుకుందాము. ముందుగా దీనికి కావాల్సిన పదార్థాలు: క్యారెట్, బీన్స్, క్యాప్సికమ్, బఠానీ, కాలీఫ్లవరు. ఇప్పుడు మనం ప్యాన్ పెట్టుకుందాము. పెట్టుకున్నాం కదా, మనం గ్రేవీ తయారు చేసుకుందామండి. దానికి ముందుగా కొంచెం ఇక్కడ ఒక 2 స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైందండి. ఒక 1/2 స్పూన్ జీలకర్ర, కొంచెం వేగింది కదా, ఒక 2 పచ్చిమిర్చి ముక్కలు, అలాగే ఉల్లిపాయ ముక్కలు, బిర్యానీ ఆకు, అలాగే అల్లం ముక్క, అల్లం వెల్లుల్లి, ఇప్పుడు ఇందులో గరం మసాలా అండి, లవంగాలు, చెక్క, అలాగే ఒక 3 టమాటా ముక్కలు కట్ చేసి వేసుకుంటున్నాను. ఇందులో కొన్ని కాజు కూడా వేసుకోవాలి. ఇందులో కొంచెం పసుపు, అలాగే ఒక 1/2 స్పూన్ వరకు ఉప్పు, కొంచెం 1 టీ స్పూన్ వరకు కారం వేసుకోవాలండి. ఇదంతా కూడా వేయించుకోవాలి. ఒక 3 నిమిషాలు దీన్ని ఉడికించుకోవాలండి. మీడియం ఫ్లేమ్ మీద ఏమేమి అవసరం లేదండి, హై ఫ్లేమ్ మీద పెట్టి వేయించుకోవాలి. ఇందులో కొంచెం ఒక 1/2 స్పూన్ వరకు ధనియాల పొడి వేసి ఒక 2 నిమిషాలు ఉడికించుకోవాలి. చూడండి, ఇప్పుడు మనకు ఇవి ఉడికిపోయాయండి. ఇప్పుడు ఇవి ఒక ప్లేట్లోకి తీసేసుకున్నాము. చూడండి, ఇవి ప్లేట్లోకి తీసుకున్నాము కదా, ఇవి ఒక 5 మినిట్స్ మనము పక్కన పెట్టుకుందాము. చల్లబడిన తర్వాత గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ ప్యాన్ పెట్టుకోవాలండి. పెట్టుకున్న తర్వాత ఇంకొక 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో మళ్ళీ ఒక 1/2 స్పూన్ వరకు జీలకర్ర వేసుకోవాలండి. జీలకర్ర వేసుకున్నాం కదా, ఇప్పుడు ఇందులో క్యారెట్ ముక్కలు, అలాగే కాలీఫ్లవర్ ముక్కలు, బఠానీ, బీన్స్ ముక్కలు, అలాగే క్యాప్సికమ్ ముక్కలు, ఇప్పుడు ఇందులో ఒక 1/2 స్పూన్ పసుపు, ఒక 1/2 స్పూన్ ఉప్పు, ఇవన్నీ వేసుకొని ఇలా కలిపేసుకొని ఒక 5 మినిట్స్ మనము వీటిని ఉడికించుకోవాలండి. కూరగాయలు ఏమీ మాడకుండా మూత పెట్టి ఒక 5 మినిట్స్ మనం వీటిని ఉడికించుకుందాము. ఇప్పుడు ఈ చల్లబడిన దాన్ని మనం గ్రైండ్ చేసుకుందాము. మెత్తగా పేస్ట్ చేసుకోవాలండి దీన్ని. చూడండి, మనం ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలండి, మెత్తని పేస్ట్ లాగా. ఇప్పుడు మూత తీసి చూసుకుందామండి. ఇది ఉడికాయండి. మనం ఒక 5 మినిట్స్ ఉడికించుకున్నాం కదా, ఇది వేరే ప్లేట్లోకి తీసేసుకున్నాము. చూడండి, ఇలా ప్లేట్లోకి తీసుకున్న తర్వాత ఇప్పుడు ప్యాన్లో ఆయిల్ వేసుకుందాం. ఇప్పుడు ఇందులో కొంచెం ఆయిల్ వేసుకోవాలి, 1 టేబుల్ స్పూన్ వరకు, అలాగే 1 టేబుల్ స్పూన్ బటర్ వేసుకోవాలండి. ఇది హోమ్ మేడ్ బటర్ అండి. ఇది ఒకసారి కలిగిన తర్వాత ఇప్పుడు మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా, పేస్ట్ని వేసుకోవాలి.
ఇప్పుడు ఇది వేసుకున్నాం కదా, ఇప్పుడు ఇందులో కొన్ని వాటర్ వేసుకోవాలి. వాటర్ వేసుకున్న తర్వాత ఇలా ఒకసారి కలిపేసుకొని దీన్ని ఒక 3 నిమిషాలు ఉడకనియాలండి. మనకు ఒక ఉడక వచ్చే వరకు దీన్ని ఉడికించుకోవాలి. ఇప్పుడు మూత తీసి చూసుకుందామండి. మనకు ఒక ఉడక వచ్చింది కదా, వేయించుకున్న ఈ వెజిటేబుల్ ముక్కలన్నీ కూడా ఇందులో వేసుకోవాలి. కూరగాయ ముక్కలు వేసుకున్నాం కదా, ఇలా ఇది ఒకసారి కలిపేసుకున్న తర్వాత ఒక 10 నిమిషాలు మూత పెట్టి ఉడికించుకోవాలండి. మీడియం ఫ్లేమ్ మీద పెట్టేసి ఉడికించుకోవాలి. ఇప్పుడు మూత తీసి చూసుకుందామండి. చూడండి, మనకి ఆయిల్ కూడా పైకి వచ్చేస్తుంది. ఇది ఉడికిపోయిందండి ఈ కర్రీ. చూడండి, కర్రీ ఉడికిపోయింది కదా. ఇప్పుడు ఒక గిన్నెలోకి దీన్ని మార్చేసుకుందాము. ఇంత మంచి ఫ్లేవర్ వస్తుందండి. ఇంతేనండి, మనకు గిన్నెలోకి తీసేసుకున్నాం కదా. ఇప్పుడు ఇలా కొంచెం కొత్తిమీర వేసేసి కలిపేసుకుంటే మనకు రెడీ అయిపోయింది. డాబా స్టైల్ మిక్స్ వెజ్ కర్రీ రెడీ అయిపోతుందండి. ఈ కర్రీ మనకి అన్నంలో తినొచ్చు, అలాగే పూరి, చపాతీ, పుల్కాలకు దేనిలోకైనా చాలా బాగుంటుందండి ఈ రెసిపీ. తప్పకుండా మీకు ఈ రెసిపీ నచ్చితే ఒకసారి ట్రై చేయండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.